నమస్తే మిత్రులారా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ కంటెంట్ నచ్చినట్లయితే నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్లోకి వెళ్ళినట్లయితే, నాయకుడు శక్తివంతమైన వాడైతే గుర్రాల చేత కూడా నీళ్లు తాగిస్తాడనేది ఇది మన ప్రధానమంత్రి మోడీ గారికి సరిపోతుందండి. ఎందుకు అంటే 2014కి ముందు 2014 తర్వాత అని మనం విభజించుకోవచ్చు. 2014కు ముందు భారతదేశ పరిస్థితి ఎలా ఉండేది అంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక క్లాస్ రూమ్లో, లేదా ఒక స్కూల్లో, ఒక హాస్టల్లో, ఒక కాలేజీలో, ఒక జన సమూహాలు, ఒక 10-20 మంది ఉండే చోట ఒక పిల్లవాడు కానీ, ఒక మనిషి మెతగ్గా ఉన్నాడు అనుకోండి, అమాయకంగా, ప్రతి ఒక్కడు వాడిని ఆట పట్టిస్తాడు. ఇది అందరూ చూసే విషయమే. ప్రతిరోజు ఎక్కడ 10 మంది కొంచెం అమాయకంగా మెతగ్గా కనపడితే, బలహీనంగా కనపడితే వాడిని ప్రతి ఒక్కడు వాడి మీద జోకులు వేసేవాడే. అసలు వాడి పనులు చెబుతాడు, రే మంచిగా తీసుకున్నావరా, రే కుర్చీ తీసుకున్నావు, ఇట్లా పనులు చెప్తారు. ఎందుకు? వాడు మెతక, వాడు అమాయకంగా వాడి మీద జోకులు వేయటం చేస్తారు. ఒకవేళ వాడు ఏదైనా మంచి విషయం తీసుకొచ్చి చెప్పినా కూడా అట్లా అంటారు. ఎందుకంటే వాడికి వాల్యూ లేదు. 2014 దాకా భారతదేశం పరిస్థితి ఇప్పుడు చెప్పిన విధంగా ఉండేది. 2014 తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. భారతదేశానికి మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయినాడో ఆ రోజు నుంచే క్రమంగా మార్పులు మొదలయ్యాయి. ఆయన ఒక పద్ధతి, ఒక వ్యూహం ప్రకారం భారతదేశాన్ని శక్తివంతంగా తయారు చేస్తూ వచ్చాడండి. 2014 నుంచి ఫస్ట్ భారతదేశాన్ని ఆర్థికంగా సుసంపన్నం చేయాలి చేశాడు. జిఎస్టి విధించాడు. ఇలాంటి సంస్కరణలు చేసి మొట్టమొదటిగా భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచాడండి. పెంచుతూ భారతదేశాన్ని సుసంపన్నం చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, అంతర్గత సమస్యలను తొక్కుతూ, మావోయిస్టు లాంటి వాళ్ళని, విద్రోహ శక్తుల్ని అణుస్తూ, ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తూ ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోయినాడు. కాబట్టి 2020 తర్వాత 2018లో 2016లో పఠాన్కోట్ ఎయిర్పోర్ట్ సర్జికల్ స్ట్రైక్ చేశాడు. అప్పటిదాకా భారతదేశాన్ని ఏముంది అనుకున్నాడు, మోడీ మాత్రం ఏం చేస్తాడు అని. కానీ ఫస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ జరిగింది. 2019 గాల్వాన్, మన పుల్వామా అటాక్, నేరుగా ఎయిర్ స్ట్రైక్ జరిగింది. భారత వైమానిక దళం పాకిస్తాన్ భూభాగంలో చొచ్చుకుపోయి దాడి చేసింది. గతంలో 2014కు ముందు సాక్షాత్ 2005లో ఢిల్లీ పార్లమెంటు మీద దాడి జరిగితే మనం దాడి చేయలేకపోయినాం. ఎందుకంటే అప్పటిదాకా అమెరికా చెప్తే, చైనా చెప్తే మనం దాడి చేయాలంటే చేయాలి, లేకపోతే మనం చేసే శక్తి లేదు, వాళ్ళని దాటిపోయే శక్తి లేదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరి సలహా తీసుకోలేదు. జస్ట్ ఇంటిమేషన్ ఇచ్చాడు, కొట్టిపారేసి. అప్పుడు మిగిలిన ప్రపంచానికి అర్థమైంది, ఓహో గతంలో మాదిరి కాదు ఇండియా అంటే. 2020 దేశంలో అత్యంత సైనిక బలగం కలిగినటువంటి శక్తివంతమైన అభివృద్ధి చెందిన దేశం పక్కనే ఉంది చైనా. గాల్వాన్ లాయ్లో ఫస్ట్ అటాక్ చైనాకి. ఆ దెబ్బతో ప్రపంచం నివ్వెరపోయింది. గతం మాదిరి కాదు, ఇప్పుడు భారతదేశం వేరు అనుకోండి, గుర్తించింది భారతదేశాన్ని. అక్కడి నుంచి భారతదేశానికి గౌరవం ఇవ్వటం మొదలుపెట్టి మొదటిసారిగా భారతదేశం అంటే గుర్తింపు, భారతదేశం అంటే గౌరవం ప్రారంభమైంది. కట్ చేస్తే ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశానికి సంబంధం లేకుండా విడిగా చూపిస్తూ ఉండేది తన మ్యాపుల్లో. కానీ నిన్న అంటే ఒక వారం రోజులు, ఫిబ్రవరి 6వ తారీఖున ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత కొద్ది రోజులకి అమెరికా మ్యాపులు విడుదల చేసిందండి. ఆ మ్యాపుల్లో ఆక్రమిత కాశ్మీరు భారతదేశంతో కలిసి ఉన్నట్లు చూపించింది. అంటే ఇదంతా ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు, ఒక శక్తివంతమైన
ప్రభుత్వం గనక ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రపంచం మనతోటి ఎలా ఉంటుంది, ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం అయిన అమెరికా కూడా తల వంచి మన దగ్గరికి వచ్చి ట్రేడ్ డీల్ చేసుకుంది. ఇదొక చరిత్ర. మన దేశంలో ఉన్నటువంటి అంతర్భాగం ఆక్రమిత కాశ్మీర్ మన దేశంలో ఉన్నట్టుగా చూపించింది. ఇది ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు ఉంటే దేశం ఎలా ఉంటుంది, ప్రపంచం మన భారతదేశాన్ని ఎలా గుర్తిస్తుంది అనే దానికి చక్కటి ఉదాహరణ. నమస్తే.